ask this question is, this is a time for serious mains preparation. I'm hearing several words in the market like mentorship, personal evaluation, guidance, material support, etc. What is this mentorship all about? ఇట్స్ ఏ వెరీ బ్రాడ్ అండ్ వెరీ డీప్ క్వశ్చన్ సార్. ఎందుకంటే మెంటార్షిప్ నా ప్రకారం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అబ్యూస్డ్ వర్డ్స్. నేను ఇదే స్టూడియోలో చాలా సార్లు అదే పదం వాడాను. మెంటార్షిప్ అనేది అబ్యూస్. మెంటార్షిప్ అనేది ఒక బాధ్యత. ఫస్ట్ బాగా ఎక్కించుకోవాల్సిన పదం ఏంటంటే ఇట్స్ నాట్ ఏ మనీ మేకింగ్ ఆపర్చునిటీ, ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ. బట్ దట్ ఈస్ ద ట్రెండ్ ఈస్ బీన్ ఇన్ ద మార్కెట్. అవ్వచ్చు. నేనేం చెప్తున్నానంటే నేను ఇక్కడ ఏదో కూర్చొని విలువలు అవి చెప్పట్లేదు. నా అండర్స్టాండింగ్ ఏంటి అంటే నాకు ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బ వేరే వాడికి తగలకూడదు, ఇది అనుకొని వస్తే అది మెంటార్షిప్, అది బాధ్యత. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తు, నేను ప్రిపరేషన్ మొదలుపెట్టిన రోజుల్లో మా సీనియర్ దగ్గరకు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు బుక్ లిస్ట్ చెప్పండి అంటే ఒక 2 గంటలు ఆయన రూమ్లో నన్ను వెయిట్ చేయించి మళ్ళీ చెప్తాలే తమ్ముడు అని పంపించేసిన రోజులు ఉన్నాయి. ఓకే, అంటే బుక్ లిస్ట్ చెప్తే ఏమైపోతుంది? అది నాకు జరిగిందని నేను బాధపడట్లేదు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ అలాంటి రోజులు అవి. అంటే అలా కూడా జనాలు ఉండేవాళ్ళు. ఇన్ కంపారిజన్ టు దట్ ఈ రోజు జనాలకి ఏం తెలియదు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్, కానీ యు ఆర్ మేకింగ్ ఇట్, అంటే మీ లేజినెస్ వల్ల యు ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ మనీ మేకింగ్ ఆపర్చునిటీ ఫర్ దట్. నా బుక్ లో నుంచి వచ్చాయి, నా రిసోర్సెస్ నుంచి వచ్చాయి అంటే టు బి బ్రూటలీ హానెస్ట్, హిందూ పేపర్ వాడు క్లెయిమ్ చేసుకుంటే ఎవరు చేసుకోకూడదు. ఆబ్వియస్లీ హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచే అన్ని ఇన్స్టిట్యూట్స్ ఆర్టికల్స్ చేస్తాయి, ఆ ఆర్టికల్స్ నుంచే మోడల్ ఆన్సర్స్ చేస్తాయి. ఇంకా బ్రూటల్ హానెస్ట్ ఒకటి ఏంటి అంటే, ఒక పాయింట్ తర్వాత చాట్ జీపీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత పక్కన వల్ల ఆన్సర్స్ లేకపోతే ఈ హిందూ పేపర్ల ఆర్టికల్ రీమిక్స్ చేసుకొని పీపుల్ ఆర్ గివింగ్ ఇట్ యాజ్ దేర్ ఓన్ నోట్స్. కానీ నోట్స్ అంటే ఏంటి? ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు మీరు ఎకానమీ ఫ్యాకల్టీ సార్, ఓకే, నేను ఎథిక్స్ అండ్ ఎస్సే చెప్తాను అనుకోండి. నేను ఇండియాలో ఉమెన్ ఇష్యూస్ తీసుకోవాలి. ఉమెన్ ఇష్యూస్ తీసుకోవాలి అంటే పక్కన నోట్స్ తెచ్చుకుంటే నాకు అరగంట పని. ఎందుకు? ఐఎమ్ ఫ్యాకల్టీ. పక్కన వాడి నోట్స్ తీసుకొని ఎత్తేసి ఎద్దో బాబు నీకు నోట్స్ అని చెప్తే ఐ కెన్ ఫూల్ యూ. As Abraham Lincoln says, you can fool some people for some time, you cannot fool everybody for all the time, right? So in the same way, మంచి ఫ్యాకల్టీ లేదా మంచి నోట్స్ అంటే ఏంటి? నేను రీసెర్చ్ చేసి నీతి ఆయోగ్ రిపోర్ట్లు చూసుకుంటూ, అంటే ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ డెప్త్. ఇది ఎందుకు చెప్తాను మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ ఇయర్ ఒక ర్యాంకర్, నా స్టూడెంట్ కాదు, వేరే ర్యాంకర్ ఒకతను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యాన్యువల్ రిపోర్ట్కి వెళ్ళి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నక్సల్ డెత్స్ ఆ నెంబర్ ఎలా ట్రెండ్ తగ్గుతూ వస్తుంది, సివిలియన్ ట్రెండ్స్ ఎలా తగ్గుతూ వస్తుందో వాల్యుయేషన్ చేసుకొని తన నోట్స్ లో పెట్టుకున్నాడు. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ జిఎస్ పేపర్ 3 లో క్వశ్చన్ వస్తే హీ వాజ్ ఏబుల్ టు రైట్ ఇట్. ఎక్సలెంట్ మార్క్స్. అండ్ హీ ఆబ్వియస్లీ హీ వాజ్ ఎ వెరీ గుడ్ ర్యాంకర్. అంటే ఏంటి? అది స్టూడెంట్ చేసుకుంటున్నాడు. యాజ్ అ ఫ్యాకల్టీ మీరు చేయాలి. ఇప్పుడు మీరు ఎకానమీలో అలా, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు ఎన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి? ఎన్ని నవరత్న, మినీ రత్న, మహారత్న, ఎన్ని లాసుల్లో ఉన్నాయి? టైమ్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్ అన్న మన కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ మీరు చేయాలనుకోండి, రోజుకు ఒక 3 గంటలు మీకు పట్టదా? పడుతుందిగా. ఇది మీరు చేస్తే ఎత్తుకొస్తే అరగంట. అవునా? అంటే పాయింట్ ఏంటి అంటే, ఒక సబ్జెక్ట్ స్పెషలిస్ట్ ఒకటే సబ్జెక్ట్ మీద కూర్చుంటే, ఓకే, ఇంత టైం పట్టి ఇంత కాస్ట్ బెనిఫిట్ రేషియో రానప్పుడు నువ్వు మొత్తం నేనే ఇస్తాను అంటే నువ్వు ఎంత ఈజీగా ఎత్తుకొస్తున్నావు అన్నది ఇట్స్ ఎవిడెంట్. వ్యాలిడ్ సార్. ఈ విషయాలు స్టూడెంట్స్కి ఎట్లా తెలుస్తాయి? వాళ్ళకి అవసరం లేదు సార్. అంటే ఇప్పుడు చూడండి, స్టూడెంట్ ఎలా ఉన్నాడంటే పాపం, ఇప్పుడు నేను ఐఎమ్ ఏ మెంటర్, నేను నోట్స్ చేస్తాను అనుకోండి, మీరేమనుకుంటారు? నువ్వు ఎవడైతే నాకేంటి, నాకు మెయిన్స్ కాల్ వచ్చింది, నాకు లాస్ట్ మినిట్లో నువ్వు నాకు 10 పాయింట్లు చెప్పు, నేను బట్టి కొట్టుకొని వెళ్ళి రాసి వస్తా, వచ్చిందే ర్యాంక్, ఐఎమ్ ఏ ర్యాంకర్. నాకు రాలేదు, ఐ విల్ గో ఫర్ 1 more అటెంప్ట్. ఓకే, ప్రాబ్లం ఏంటి అంటే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళేం మాట్లాడరు, దే విల్ ఇంప్రూవ్, దే హ్యావ్ సమ్ ఓన్ స్పెషాలిటీ. రానివాడు 2-3 ఏళ్ళు తిరిగి ఆ 2-3 ఏళ్ళ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అర్థం చేసుకోకుండా దే ఆర్ మూవింగ్ ఆన్ విత్ దేర్ లైఫ్ విత్ సమ్ అదర్ థింగ్. ఓకే, అంటే ఇప్పుడు మన అశోక్ నగర్ లో మనం చూసుకున్నాం అనుకోండి, హాస్టల్స్ లో 3-4 యు ఆర్ వేస్టింగ్ ప్రైమరీ యూత్, ప్రైమ్ యూత్ ఇన్ అశోక్ నగర్. ప్రిలిమ్సే కావట్లేదు. మనస్సాక్షి మనకు ఒకటి ఉంటుంది కదా, ప్రిలిమ్సే అవ్వట్లేదు. ఎందుకు? వీ హ్యావ్ టు హానెస్ట్లీ ఇంట్రోస్పెక్ట్. మెయిన్స్ అవ్వట్లేదు, అగైన్ వీ హ్యావ్ టు హానెస్ట్లీ ఇంట్రోస్పెక్ట్. ఈ షార్ట్ కట్స్ కి ఎప్పుడైతే మనం అలవాటు పడతామో, ఓకే, వీఆర్ మిస్సింగ్ ద బిగ్గర్ పిక్చర్. శృతి శర్మని తీసుకుందాం సార్. శృతి శర్మ గారు నోట్స్ తీసుకోండి, షీ మేడ్ సమ్ నోట్స్ విత్ ఫ్రెండ్స్. ఓకే, వాల్యూ ఎడిషన్ లైన్ పాయింట్ ఉంటుంది. అంటే
యూ హ్యావ్ టు లిటరలీ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఆన్ వాల్యూ అడిషన్. ఓకే, ఇక్కడ ఈ మెంటార్స్ మధ్యలో ఎవరైతే వస్తున్నారో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఆల్ ఓవర్ ఇండియా ఈ ఫినామినా ఏం జరుగుతుంది అంటే, దెర్ ఇస్ అన్ ఇన్స్టిట్యూట్ విచ్ విల్ టీచ్ యూ ఓన్లీ ట్రిక్స్ ఫర్ ఫిలిమ్స్. Okay, there are mentors all over India who will only give you notes for mains. ఓకే, అన్ని 8 సబ్జెక్టుల నోట్స్ నేనే ఇస్తా, నువ్వు నా నోట్స్ చదువుకో, నువ్వు రాయి. అంటే ఐఎమ్ దట్ కుషన్ ఫర్ యూ, ఫిల్టర్ ఫర్ యూ. వాడికి వర్కౌట్ అయిన వాళ్ళు ఎంతమంది అన్నది తెలియదు కదా. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో ఆబ్వియస్లీ ఇంటర్వ్యూలో ఎవరో ఒకళ్ళు వస్తారు. బట్ నిజంగా మెయిన్స్ పేపర్ కూర్చొని నేను దిద్దిదే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఎనీ మెంటర్షిప్ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చాడు అనుకోండి, నా ఎవాల్యుయేషన్ స్టాండర్డ్స్ పారామీటర్స్ చూసిన తర్వాత దెన్ దే షుడ్ డిసైడ్. ద అల్టిమేట్ టెస్ట్ ఈస్ నాట్ ఆఫ్ మై నోట్స్, అల్టిమేట్ టెస్ట్ ఈస్ ఆఫ్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఎందుకు మీరు ఎక్కడ ఏమన్నా నేర్చుకోండి, టాపర్ నోట్స్ నుంచి నోట్స్ చేసుకోండి, టాపర్ మోడల్ ఆన్సర్ చూసి ఇన్స్పిరేషన్ తీసుకోండి, లేకపోతే వేరే ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి మెంటర్షిప్ తీసుకొని రండి. ఓకే, అల్టిమేట్ పాయింట్ ఏంటి, నీకు సర్వీస్ రావాలి. సర్వీస్ రావాలి అంటే మంచి ఎవాల్యుయేషన్ జరగాలి. అప్పుడు పస తెలిసిపోతుంది కదా నీది షార్ట్ కట్ అదని చెప్పి. ఇప్పుడు ఎవడైతే నోట్స్ ఇస్తున్నాడో వాడి దగ్గరికే మీరు వెళ్ళి ఎవాల్యుయేషన్ చేయించుకున్నారనుకోండి, నా నోట్స్లో పాయింట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నీ ఆన్సర్ బాగుంది.